అదెంత వరకు అంటే ఒక్క డాలర్కే కాదు కదా, ఇవి కూడా బలపడ్డము, వాటి విషయంలో కూడా రూపాయి క్షీణించడం. ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతుంది ఏంటంటే ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ లాగా అయిపోయింది. ఈ G20 కంట్రీస్ ఇప్పుడు యుఎస్ అలాగే యూరోపియన్ కంట్రీస్ ఒకటైపోయి ఇప్పుడు రష్యా ఇండియా బ్రిక్ కంట్రీస్ ఒకలాగా అయిపోయినాయి. ఇంటర్నల్ గా ఇప్పుడు ఆ మెయిన్ ఉక్రెయిన్ వార్ పీస్ టాక్ జరిగి అది రానంత వరకు కూడా ఇప్పుడు యుఎస్ దృష్టిలో ఏమవుతుందంటే ఇండియా వచ్చి ఆపోజిట్ కంట్రీ లాగానే అయిపోయింది. ఇంతకు ముందు వరకు కూడా మేజర్ గా ఈ ట్రంప్ గారు ఒక క్లియర్ మెసేజ్ అయితే అర్థమవుతుంది ఏంటంటే మొన్న పాకిస్తాన్ తో సపోర్ట్ చేయటం ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ గానే వాళ్ళు తీసుకుంటున్నారు ఇండియా రష్యా ఫేవర్ అనేది చూస్తున్నారు. సో రష్యా మీద ఏ రకంగా అయితే యాక్టివిటీస్ తీసుకుంటున్నారో ఇండియాకి బ్రిక్ కంట్రీస్ కూడా తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. సో యాజ్ ఏ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇప్పుడు ఇంకా ట్రేడ్ వార్ అనేది ఇంక ఎక్కువ ఇంటెన్సిఫై అవుతుంది. అమెరికా ఏమవుతుందంటే అంతకు ముందు మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ మార్కెట్ లో కానీ లేకపోతే ఏదైనా ఒక ఒక పెద్ద ఇలాంటి సిచ్యుయేషన్ రాగానే ఇండియా వెళ్ళిపోయి యుఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒకటి క్లోజ్ చేసి వాళ్ళతో సత్సంబంధాలు మెరుగు చేసుకునే ఆతృత ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటి అసలు గవర్నమెంట్ సేమ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నారు. ఈవెన్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తున్నారంటే పవర్ఫుల్ స్టేట్మెంట్స్, అది నెగోషియేషన్ జరుగుతాయి అయినప్పుడు అవుతాయని. అంటే ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఇండియాకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనందరం ఏంటంటే యుఎస్ మీద డిపెండ్ అవుతున్నాము, మనం యుఎస్ లేకపోతే ఇండియా లేదు అనే స్టేజ్ ఒకప్పుడు ఉండేది. అలాగే ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇండియా లేదు అనే స్టేజ్ ఉండేది ఒకప్పుడు. బట్ యాక్చువల్గా ఇండియా ఒక మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇట్స్ ఓన్ కన్జంప్షన్. 140 కోట్ల జనాభా ఇవాళ వరల్డ్ రిక్వైర్స్ ఇండియా డజంట్ రిక్వైర్ ఎనీవన్. ఇవాళ మనం క్లియర్ గా ఇది ఒక ట్రేడ్ వార్ అంటే మొన్న సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు అమెరికా ఏ రకంగా చూసినా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క యాంటీ ఇండియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అన్ని రకాల విషయాలన్నీ కూడా ఇండియా మీద యాంటీగా చూపిస్తుంది. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే యుఎస్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టు ఇండియా. వాళ్ళ విజన్ కానీ వాళ్ళ మిషన్ కానీ అర్థమవుతుంది. ఇలాంటి టైంలో మనము ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటివన్నీ పెట్టుకొని మేక్ ఇన్ ఇండియా చేసుకుంటూ మనం వై షుడ్ వి డిపెండ్ ఆన్ యుఎస్, వై షుడ్ వి డిపెండ్ ఆన్ దెర్ ఆర్ 170 కంట్రీస్. ఇవాళ ప్రధానమంత్రి 3 కంట్రీలకు వెళ్తున్నారు. అంతకుముందు 70-80 వీఆర్ అగ్రీయింగ్ $87 బిలియన్ యుఎస్ తో ఉంది. అందుకే ఇక్కడ ఏంటంటే ట్రేడ్ లో ఎప్పుడు కూడా ఒక కంట్రీ మీద టోటల్ డిపెండ్ అవ్వకూడదు. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ద గ్లోబ్ విచ్ వీ కెన్ ట్రేడ్. ముగింపు పలికే అంటే కొలుకొచ్చే అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు ట్రంప్ డెసిషన్స్ బట్టి రష్యా పీస్ టాక్స్ వచ్చే వరకు ఇదైతే అవ్వదు. అదైతే క్లియర్ అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది వన్ సిట్టింగ్ లో అవ్వాల్సిన విషయం. ఇది ఇప్పటికి 6 నెలల నుంచి జరుగుతుందంటే ఆ ఉక్రెయిన్ రష్యా డీల్ అయ్యే వరకు మన ట్రేడ్ డీల్ జరగదు. ఇక ఇప్పటిదాకా రూపీ ఫాలో అవుతుంటది, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ 1.7 lakh crores. అంటే మనం ప్రతిసారి ఇక ఇవాళ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనే కన్నా ఒక క్లారిటీ కనుక అర్థం చేసుకోగలిగితే మనకి మనం ఇవాళ మాట్లాడుతున్నాం. బట్ మన గవర్నమెంట్ కి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు మన ప్రధానమంత్రి గారు, రష్యా అమెరికా అధ్యక్షుడితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి విషయం ఏంటంటే బిట్వీన్ లైన్స్ ఏంటంటే ట్రేడ్ డీల్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. టారిఫ్స్ కంటిన్యూ అవుతాయి. ఇండియాని ఆర్థిక శక్తికి ఎదగనీయకుండా అమెరికా చాలా ప్రయత్నాలు చేస్తుంది, గట్టి ప్రయత్నాలు చేస్తుంది. సో వాళ్ళ కాళ్ళ బేరాలకి రావాలి అనే పాయింట్ లో తీసుకుని జస్ట్ లైక్ పాకిస్తాన్ లాగా సో ఇండియాని అనేక రకాలుగా విసా దగ్గర నుంచి మొదలు పెట్టిన టారిఫ్లు, ఎగుమతుల మీద ఇట్లా అన్నిటి మీద ఏ విధంగా ఇండియా వెనక్కి తగ్గుతుందని, కానీ ఏ విషయంలోనూ ఇండియా వెనక్కి తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు కదా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అనిపించేది లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇక ఇండియా అనేది ఇప్పుడు సూపర్ పవర్ గా ఎదగడానికి అవకాశం ఈ రకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ సపోర్ట్ మనం ఎదుగుతున్నాము అనే ఒక భావనలో ఉన్నాము. ఇప్పుడు కూడా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక మనం సెల్ఫ్ సూపర్ పవర్ గా ఎదగాల్సిన టైం వచ్చింది. సో వాళ్ళ మీద ఇప్పుడు అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించేసుకునే అవకాశం ఉంది. సో రానున్న 2-3 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ అఫైర్స్ అమెరికా కాకపోతే వేరే వాళ్ళు అన్నారు. ఓకే, ఇప్పుడు అమెరికాతో మనకి సార్ అన్నట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అమెరికా. కానీ ఇండియా ఇప్పుడు వాళ్ళు ఆపేస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంట్రీ.
సో సేమ్ లైక్ కంట్రీస్ తో ట్రేడ్ చేయొచ్చు, చైనాతో కాంపిటీషన్ చేయొచ్చు. ఇప్పుడు చైనాతో కాంపిటీషన్ కన్నా కోఆపరేషన్ వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతాం. సో ఇప్పుడు ఏషియా యొక్క సపోర్ట్ ఎక్కువ అవుతుంది. సో గ్లోబల్ గా ఇప్పుడు బైపోలర్ మళ్ళీ వస్తుంది. సో యుఎస్ ఈయన రావాల్సిందే, కానీ మనం ఓపెన్ హ్యాండ్ టు ఎనీవన్. బట్ ఇండియాని అగ్నెస్ట్ గా చూస్తున్నారు యుఎస్ అయితే. ఆ పరిణామాలు అలాగే సేమ్ దానికి తగ్గట్టుగానే యూరోపియన్ యూనియన్స్ కూడా ఇండియాని అలాగే చూస్తున్నాయి. బికాస్ యుఎస్ సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరం, నాటో కంట్రీస్ కాబట్టి. ఆ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పీస్ డీల్ వచ్చేదాకా ఇండియా సఫర్ అవుతుంది. ఇండియా ఒకటే కాదు, అటు చైనా కానీ, బ్రెజిల్ కానీ, వీటన్నిటిలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది యుఎస్. అలాగే ఆయిల్ కొంటున్నాము అన్ని. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ దగ్గర, రష్యా దగ్గర తీసుకుంటున్నారు. బట్ మన ఏంటంటే కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఇంకా రెసిలెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో నేచురల్ గా ఇట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయ్యి వీక్ అవుతుంటాయి. యాక్చువల్ గా చూస్తే డాలర్ వీక్ అవుతుంది. ఫెడ్ తగ్గించారు, వడ్డీ రేట్లు తగ్గించారు, అక్కడ యుఎస్ డాలర్ వీక్ అవుతుంది. తర్వాత గోల్డ్ సిల్వర్ స్ట్రాంగ్ అవుతున్నాయి. బట్ ఎవరు కూడా డాలర్ ఎవరు బై చేయట్లేదు. గోల్డ్ సిల్వర్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటున్నాయి. అంటే డాలర్ కొనట్లేదు ఎవరు. డాలర్ మీద ఇంకా డిపెండెన్సీ చాలా తగ్గిపోతుంది. రానున్న 2-3 సంవత్సరాలు చూసుకుంటే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని కూడా రూపీలో చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇట్స్ ఓన్ బేస్. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ గురించి ఏం చెప్తారు? ఎట్లా గోల్డ్ సిల్వర్ గురించి మొన్న కూడా మనం మాట్లాడాము. ఎందుకు విపరీతంగా పెరిగిపోతుంది, దీనికి ఎండ్ కార్ట్ ఎక్కడ పడుతుంది, ఏంటి సిల్వర్ ఏ మార్కెట్ నుంచి టచ్ కాబోతుందని. స్టాక్ మార్కెట్స్ అవి కూడా రోజుకి నష్టాల్లో క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం 4 o'clock కి క్లోజింగ్ అప్పుడు మాట్లాడుతున్నాం. అదే అంటే మేడం, స్టాక్ మార్కెట్స్ ఈ పాటికి ఎలా ఉండాలంటే అసలు చాలా దారుణం పడిపోవాలి. ఒకప్పుడు అమెరికాలో FIS బయటకు వెళ్ళిపోయారంటే అసలు ఇండియా పరిస్థితి చాలా కొలాప్స్ అయిపోయేది. కానీ వాళ్ళు చూస్తే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే దాదాపు ఆ యొక్క FIS ని ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ డామినేట్, ఆ యొక్క పోర్షన్ ని మ్యూచువల్ ఫండ్స్ కాంపెన్సేట్ చేస్తున్నారు, డిఏఎస్ కాంపెన్సేట్ చేస్తున్నారు. ఇవాళ లాట్ ఆఫ్ న్యూ IPOs వస్తున్నాయి. సో మామూలుగా మీరు అన్నట్టు అంత రేంజ్ లో ఫండ్స్ వెళ్ళిపోయాయంటే ఈ వాటికి ఇండియన్ మార్కెట్ చాలా కొలాప్స్ అయిపోవాలి. కానీ ఎక్కడ అవ్వకుండా సస్టైన్ అవుతుంది. సో బ్రిలియంట్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన ఇండియన్ సిస్టమ్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ ద విండ్. ఏంటంటే ఛాలెంజెస్ వస్తేనే సెల్ఫ్ రెసిలియన్స్ అనేది మనకు అర్థమవుతుంది. బట్ వీఆర్ ఫేసింగ్ టఫెస్ట్ ఛాలెంజెస్ ఈ ఇయర్. బాగా టఫెస్ట్ ఛాలెంజెస్ ఫేస్ చేసాం చాలా వరకు. అటు పాక్తో మళ్ళీ ఒకసారి వార్ వచ్చినాయి. ఈ పాటికి చాలా ఎకనామిక్ గా కొలాప్స్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ మామూలుగా చూస్తే. బట్ ఇండియా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ లో మనం రెసిలియన్స్ చూపిస్తున్నాం, వేరే ఆల్టర్నేట్ చూస్తున్నాం. ఒక్కసారి 5-6 ప్రాబ్లమ్స్ మన ఏప్రిల్లో స్టార్ట్ అయి వచ్చాయి. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక రష్యా అధ్యక్షుడు 20 సంవత్సరాల తర్వాత మన ఇండియాకి వచ్చారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్, గొప్ప పాయింటే. సో వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, సో ఎవరో ఒకళ్ళు మనం కూడా ఇవాళ టాప్ 5 లో ఉన్నాం కాబట్టి ఆ ప్రెషర్ ఉంటది. ఆ పొజిషన్ నిలబెట్టుకోవాలి. ఇదేదో ఊరికే వచ్చాము, క్యాజువల్ గా వచ్చింది కాదు. ఒరిజినల్ గా బారోడ్ స్ట్రెంగ్త్ కాదు, ఒరిజినల్ స్ట్రెంగ్త్, ఇట్స్ ఏ ఓన్ స్ట్రెంగ్త్ అనేది ప్రపంచానికి అర్థం కావాలి అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయాలి.